దేవుని మీద ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో, క్రీస్తు ప్రభువు మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎన్నటికీ సిగ్గుపడరు, నిరుత్సాహపడరు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచేది కాదు అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనల్ని ఏం చేయదట? అందరూ చెప్పాలి గట్టిగా, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. లోకంలో మనుషులు నిన్ను అవమానపరుస్తారేమో, లోకం సంగతుల మీద నువ్వు కనుక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వలన ఒకరోజు నువ్వు డిసప్పాయింట్ అవుతావేమో, ఒకవేళ నువ్వు నిరాశపడతావేమో. కానీ దేవుని మీద ఎవరైతే నిరీక్షణ పెట్టుకున్నారో, దేవుని కార్యాల కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో, ఎస్, నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, నా దేవుడు నా పక్షాన నిలబడతారు, నా దేవుడు నా పక్షాన అద్భుతం చేస్తారు, ఆశ్చర్యకార్యాలను జరిగిస్తారు, తన మహిమ రాజ్యాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరిచారని ఏ నమ్మకం అయితే, ఏ విశ్వాసం అయితే, ఏ నిరీక్షణ అయితే నువ్వు దేవుని మీద పెట్టుకున్నావో, ఈ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ ఏం చేయదట? సిగ్గుపరచదు అనే మాట. నేను ఈ మాట చదివినప్పుడల్లా నాకు చాలా ధైర్యం ఇస్తూ ఉంది. ఒక క్రైస్తవునిగా నేను మారినందుకు, లేదా ఒక క్రైస్తవునిగా నేను జీవిస్తున్నందుకు నేను చాలా అతిశయపడుతుంటాను. కారణం ఏంటో తెలుసా? నాలో ఉన్న నిరీక్షణ చాలా శక్తి గల నిరీక్షణ. కారణం, ఈ నిరీక్షణకు ఆధారం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడూ కూడా నన్ను సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా నన్ను లోకంలో దిగజార్చేవాడు కాదు. దిగిపోయిన మనలను పైకి లేవనెత్తువాడు. అవమానంతో కుమిలిపోతున్న మనలను దేవుడు ఘనత ప్రభావాలతో నింపేవాడు. ఆయన కష్టముల ఇబ్బందుల్లో ఉండి నిరాశలో ఉన్న మనలను దేవుడు నిరీక్షణ ద్వారాల్లోనికి దేవుడు మనల్ని నడిపించేవాడు. శ్రమగల లోయలను దేవుడు నిరీక్షణ ద్వారాలుగా మారుస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆకోరు అనగా శ్రమగల లోయ. ఈ రాత్రి నీ జీవితంలో శ్రమలో ఉన్నావా? ఇబ్బందికర వాతావరణంలో ఉన్నావా? నీలో ఉన్న నిరీక్షణ నిన్నెప్పటికీ కూడా ఓడిపోనివ్వదు, నిన్ను తలదించుకోనివ్వదు అనే విషయం గుర్తించాలి. డోంట్ లూజ్ హోప్. నిరీక్షణ కలిగి బ్రతుకు. ప్రభువు నీకు మేలు చేస్తాడని. నీ కొరకు ఈ లోకాన్ని దిగొచ్చి ప్రాణం అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, నీ కొరకు ఇంత కార్యం చేసిన దేవుడు, కేవలం నీ రక్షణ కోసం, నిన్ను తన రాజ్యంలో శాశ్వత కాలం చూడాలనే నీ కొరకు ఇంతగా దిగి వచ్చి ఇన్ని మేళ్లు చేసిన దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టలేడా? నీ కన్నీళ్లు తొడవలేడా? నీకు ఆదరణ దయచేయలేడా? విజయాన్ని నీకు ఇవ్వలేడా? నీకున్న ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుకూలంగా మార్చలేడా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు ఓడిపోయానని తలస్తున్నావు? ఎందుకు పనికిరాని వ్యక్తిని ప్రతిరోజు నువ్వు తోలనగా మాట్లాడుకుంటున్నావు? గాడ్ సేస్ డోంట్ లూజ్ హోప్. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని లోక సంబంధ విషయాలతో ముడిపెట్టదు. ఒక దైవజనుడు అంటాడు, బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ యువర్ హోప్, నాట్ విత్ యువర్ హర్ట్స్ అంటాడు. బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ యువర్ హోప్ బట్ నాట్ విత్ యువర్ హర్ట్స్. నీకు జరిగిన గాయాలతోనూ, నీకు జరిగిన ఆ భయంకర ప్రతికూల వాతావరణాలతో నీ భవిష్యత్తును కట్టుకోవద్దు. నిరీక్షణతో నీ భవిష్యత్తును కట్టుకో. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు మేలు చేస్తాడు, నన్ను నిలబెడతాడని విశ్వాసం, నిరీక్షణ కలిగిండి దేవుని కొరకు ముందుకు సాగిపోండి. ప్రశ్న అడిగాడు యోబు, నా నిరీక్షణకు ఆధారం ఏంటి? యేసయ్య పునరుత్థానం మన నిరీక్షణకు ఆధారం. నా నిరీక్షణ ఎవరికి కనబడుతుందంటే నిరీక్షణ కర్త అయిన దేవునికి కనబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీ గుండెల్లో ఉన్న నిరీక్షణను నీ ప్రక్కింటోళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు. ఏంట్రా నీకు పిచ్చి పట్టేసిందిరా నీకు అని వాళ్ళు అనొచ్చు. కారణం ఏంటో తెలుసా? దే డోంట్ అండర్స్టాండ్ ద బ్లెస్డ్ హోప్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్. బట్ ద బైబిల్ సేస్ జీసస్ అండర్స్టాండ్స్ యువర్ హార్ట్. నీ నిరీక్షణ ఎవరికి కనబడుతుందంటే నిరీక్షణ కర్త అయిన దేవునికి కనబడుతుంది. మన నిరీక్షణకు ఒక రోజునేముందట? ఫలం ఉంది. నిరీక్షణ ఫలమని మనం అనుభవిస్తాం. నిరీక్షణ కలిగి మనం జీవిస్తామని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట దైవజనుడైన పౌలు గారు రాశారు. మన నిరీక్షణ మన జీవితానికి ఎలాంటిదో అక్కడ మాట రాశాడు. ఆ మాట చదువుకుని మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ విధముగా
17-18 వచనాలు కలిసే ఉన్నాయి. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని 2 సంగతులను బట్టి, ఒకటి, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులను మనకు ధైర్యం కలుగునట్లుగా ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. ఈ నిరీక్షణ 19వ వచనం, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు ఎలా ఉందట? లంగరువలే. లంగర్ అనగా యాంకర్. ఇప్పుడు గమనించండి, క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది ఒక లంగరు వలె ఉపయోగపడుతుందనగా, ఒక యాంకర్ ఏ విధంగా ఓడను పటిష్టంగా పట్టి ఉంచుతుందో, శ్రమల్లో, తుఫానుల్లో, కష్టాల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక యాంకర్ ఒక ఓడకు ఎలా సహకరిస్తుందో, నిరీక్షణ కూడా మనకు అలాంటిదే. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, దుఃఖం వస్తుందని, లేకపోతే ఓడిపోయానని, జీవితంలో శ్రమలు వచ్చాయని, కష్ట పరిస్థితులు వచ్చాయని కృంగిపోవద్దు. ఒకటే నిరీక్షణ, ఒకటే గమ్యం. నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు. ఒక రోజున దేవుడు నన్ను నిలబెడతాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆయనను వాడుకుంటాడు తన మహిమార్థమై అని ఎవరైతే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఒకనొక ప్రాంతంలో ఒక రైతు, అతని దగ్గర 2 కుండలు ఉన్నాయి. ఆ 2 కుండలను కూడా తన దగ్గర ఉన్న ఒక కావిడి మీద వేసుకుని, ఒక కుండ అటు మరొక కుండ ఇటు పెట్టుకొని, తన దగ్గరలో ఉన్న ఒక సెలయేరులోంచి నీళ్లు తీసుకొచ్చి తన దగ్గర ఉన్న ఉద్యానవనాన్ని ప్రతిరోజు తడుపుతూ ఉన్నాడు. ఆ కుండలను దాదాపు 2 సంవత్సరాలను ఉపయోగించాడు. 2 సంవత్సరాల నుండి ఆ కుండలను ఉపయోగిస్తుంటే అందులో ఒక కుండ ఒక పాట్ ఒక రోజున మాట్లాడుతుందంటే అతనితో, నేను పగిలిపోయాను కదా, నీవు నీళ్లు తీసుకొస్తున్నప్పుడు నాలో ఉన్న బీటలను బట్టి, లేకపోతే నాలో ఉన్న చిన్న చిన్న పగులను బట్టి సగం కన్నా నీళ్ళు ఎక్కువ రావట్లేదు, బట్ స్టిల్ నా పట్ల నువ్వు చాలా ప్రేమను కలిగి ఉన్నావు. నన్ను పడేయలేదు ఎక్కడ దూరంగా, నన్ను దూరంగా ఎక్కడో విసిరేయలేదు, బట్ స్టిల్ నీవు నన్ను వాడుకుంటున్నావు, నన్ను ఉపయోగించుకున్నావు. ఏం జరుగుతుంది? నేను ఉపయోగం లేని వ్యక్తిని కదా, నా జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి కదా, నా జీవితంలో కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కదా, కానీ ఎందుకు నన్ను నేను వదిలిపెట్టట్లేదు? నేను ఉపయోగం లేని వ్యక్తిని కదా అని ఆ కుండ చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆ రైతు అన్నాడట, ఐ నో, నిన్ను తీసుకొచ్చి ఆ కావిడిలో పెట్టిన మొదటి రోజే నీలో పగుళ్ళు ఉన్నాయని నాకు తెలుసు, నువ్వు బలహీనరాలు అని నాకు తెలుసు, నీలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని నాకు తెలుసు, కానీ నేను నిన్ను ఉపయోగించుకోవాలని, నీ ద్వారా నా ఉద్దేశాలు నెరవేర్చబడాలని ఆశించి నేనేం చేశానో తెలుసా? ఆ సెలయేరు నుండి మన ఉద్యానవనానికి వచ్చే ఆ దారిలో నిన్ను ఎటువైపు అయితే నేను మొయ్యాలనుకున్నానో ఆ వైపు అంతా కూడా చిన్న చిన్న మొక్కలు నాటుకుంటూ వచ్చాను. చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఆ మార్గం అంతా నాటుకుంటూ వచ్చాను. నువ్వు గమనించావో లేదో, నేను సెలయేరులో నీటిని ముంచిన తర్వాత నిన్ను ఆ మొక్కల వైపుగా నేను నడిపించడం మొదలుపెట్టాను. అంటే నేను మోసే ఆ కావిడిలో నిన్ను ఇటుప్రక్క ఉంచానంటే, నేను నాటిన ఆ మొక్కలన్నిటి వైపు నేను ఉంచేసరికి నీలోంచి రాలి పడుతున్న ఒక్కొక్క నీటి చుక్క వృధా కావట్లేదు, అది వేస్ట్ అవ్వట్లే, అది ఆ మొక్కల మీద పడుతూ అవన్నీ ఎదుగుతున్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఆ మార్గాన్నంతా చూపిస్తూ ఉంటే ఆ మొక్కలన్నీ కూడా విరబూసి చక్కని పుష్పములు, చక్కని కాయలు కాస్తూ ఆ మొక్కలన్నీ కూడా ఎదుగుంటే ప్రభు ఆ రైతు చెప్పాడట, నీలో నుండి జారి పడుతున్న నీటి బిందువులతో పెరిగిన మొక్కలు చూడు. నువ్వు బలహీనరాలువే నాకు తెలుసు, నీవు పనికిరాని దానివే నాకు తెలుసు, నువ్వు జీవితంలో ఓడిపోయిన దానివే, నీవు తీసుకున్న నిర్ణయాలను బట్టి కొన్ని పగుళ్ళు ఒకవేళ నీ జీవితానికి వచ్చి ఉండొచ్చు, కానీ ఐఎమ్ ద మాస్టర్. నేను వాడుకోవడంలో నేను నాయకుడిని కనుక, నేను మాస్టర్ని కనుక నాకు తెలుసు నేను అలా ఉపయోగించుకోవాలి. కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలా అనిపిస్తూ ఉంటే, వెస్లీ గారు నాకంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదండి దేవుని చేతిలో వాడబడ్డానికి, నాకు డబ్బులు లేవండి, నా దగ్గర వాక్చాతుర్యం లేదండి, ఐఎమ్ నాట్ అన్ ఎలక్వెంట్ స్పీకర్, నాకు మాట్లాడడం చేత కాదు, చాలా సిగ్గు, ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరి ముందు నిలబడాలన్నా మాట్లాడలేకపోతున్నాను, నాకు చదవడం రాదు, రాయడం రాదు, నాకు మరొకటి లేదని రకరకాలుగా కొన్నిసార్లు మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని కృంగిపోతుంటాం. అయ్యో నేను వాడబడలేకపోతున్నా, అయ్యో నేను దేవుని కోసం జీవించలేకపోతున్నానని. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, వెన్ యూ ప్లేస్ యువర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ నోస్. నీ జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టిన తర్వాత ఆయనకు తెలుసు నేను ఎలా వాడుకోవాలో,
ఆయనకు తెలుసు నిన్ను ఏ ఉద్దేశాల కోసం వాడుకోవాలో. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఒదిగిపోవడమే, ఆయన చేతిలో సమర్పించుకోండి. దేవా, నా జ్ఞానం, నా శక్తి, నా బలం ఏది కాదయ్యా. లార్డ్, అకార్డింగ్ టు దై విల్, అకార్డింగ్ టు దై పర్పస్, జస్ట్ యూజ్ మీ లార్డ్. ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టానో, నన్ను ఎందుకు ఈ లోకంలో తీసుకొచ్చావో ఆ ఉద్దేశం నా ద్వారా నెరవేర్చండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఆయన యందు ఆశ పెట్టుకోగలిగితే, ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎన్నటికీ సిగ్గు నొందరు. దేవుడు కూడా వారిని విడిచిపెట్టేవాడు కాదు, వారిని వాడుకొని ఉన్నతమైన స్థానం నిలబడతాడు.